అమ్మ, ఒక అమ్మ ప్రేమ మీద, కొడుకుల ప్రేమ మీద ఒకని రోడ్డు మీదకి గెంటేసి నా స్టోరీలో అప్పటి నుంచి ఫేస్బుక్లోని అమ్మ చచ్చిపోతున్నా నేను. అట్లా నేనే హ్యాపీ బర్త్డే చెప్పుకుంటున్నాను సిఎస్ రెడ్డి. నేనేంటంటే మళ్ళీ అందరినీ కలుద్దామని ఇప్పుడు నీ ద్వారా నాకు అందరు కనెక్ట్ అవ్వాలి భయ్. నరేష్ గారు, సురేష్, ప్రసాద్, నెక్స్ట్ ఇక రాంబాబు అంటే ఇక రాంబాబు అన్న రాంగ్ ఆడేసిండు, ఏం చేస్తాం. రాంబాబుని అడ్వాంటేజ్ తీసుకున్నారు భయ్, మస్తు అడ్వాంటేజ్ తీసుకొని భాస్కర్ భయ్ని రాంబాబుని అడ్వాంటేజ్ తీసుకొని ఫుల్ బాటిల్ తోటి ఆడు కొనేసి అలాగే అసలు ఆడు ఎప్పుడు మందే అయిపోయినాడు. అలాగే వాళ్ళతో కూర్చొని సిట్టింగే చేయనాడు ఆడు. ఈ విషయంలో వాళ్ళని ఫుల్ వాడేసి వాళ్ళేమో నాతో తిరిగి అన్ని సంవత్సరాలు. ఇక మహాభారతం మహాభారతం పెద్ద మనుషులంతా ఎట్లా చూసిన రాబాయ్, పెద్ద మనుషులందరూ అటు సైడ్ ఎందుకు వెళ్ళారు రాబాయ్ అంటే నా స్టోరీలో లేదా అన్న. సో అట్లా జరిగింది. సో ఇప్పుడు నువ్వు నాకు ఏం చేస్తావు హెల్ప్? ఓకే, ప్రసాద్ ఫస్ట్ ఉన్నాడు. నా రేసు వీళ్ళంతా కలవదు అనమాట. నా రాంబాబు అయితే నాకు ఇంచుమించు 1.5 year అయింది. మనం మాట్లాడుకోవట్లేదు, ఫోన్ కూడా లేవు. ఎవరు చెప్పలేదు నాకు. ఎవరన్నా ఎప్పుడైనా ఇయర్లీ 1 or 2 ఇప్పుడు ఎవరైనా చేస్తారంటే సురేష్ చేయడు, నేనే చేస్తాను. సురేష్ దగ్గర నువ్వు నాకు ఎట్లయినా చేసి వీళ్ళతో పార్టీ అరేంజ్ చేసినావు కావాలంటే నాకు మోహన్ నా దగ్గర ఫుల్ టచ్ లో ఉంటాడు ఇప్పుడు. అయితే నువ్వు మోహన్ భాయ్కి చెప్పు. మోహన్ భాయ్ అయితే ఇట్లా అమ్మరికి హెల్ప్ కాదు, అమ్మరికి హెల్ప్ కావాలంట. మోహన్ భాయ్ అంటే ఫేస్బుక్లో చాలామందికి రెస్పెక్ట్ ఉందన్న. అయితే మోహన్ భాయ్కి చెప్పి ఇట్లా అమ్మరికి కొంచెం హెల్ప్ కావాలంట. ఇట్లా ఫేస్బుక్లో ఎప్పటి నుంచో స్టోరీ చెప్పడానికి చచ్చిపోతున్నాడు, చాలా దారుణంగా మోసం చేసిండంట. మోసం చేసాడే కాకుండా ఇంకా పిచ్చి పట్టింది, ఆమెతో పారిపోయిండు అని చెప్పి ఉల్టా బంధం చేసి వరస్ట్ గేమ్ ఆడారు. దాంట్లో మొత్తం అన్నీ పోయినాయి, కంపెనీ పోయింది, బిజినెస్ పోయింది, పిల్లలు పోయినరు, చాలా కష్టపడుతున్నాడు. కొంచెం హెల్ప్ చేయమన్నాడు. అయితే కొంచెం హెల్ప్ చేయమన్నాడు. ఫేస్బుక్లో ఏం లేదు అసలు, పోస్ట్కి లైక్ కొట్టాను కూడా ఇవ్వడానికి అర్థం కావట్లేదు పోస్టులు పెడుతుంటే. ఇప్పుడు